హరి ఓం. బలయుతులకు దుర్బలులకు బలమెంవడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెంవడు ప్రాణులకును బలమెంవండట్టి విభుడు బలము సురేంద్ర. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కెయ్యది అదియా నాకు దిక్కు మహాత్మా. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువ నెరవు. నిన్ను నిబద్ధుజేయు ఈ భీకర శత్రులార్వురు ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర. కలడంబోధి కలండుగాలి కలడకాశంబునం కుంభినిం కలడగ్నిన్ విశలం ప్రగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్ ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు ధనవగ్రణి వింటే. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి గొనుచు ఉభయముతానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నద్భిదలంతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంచి కటికి అవ్వలనెవ్వండు ఏకాకృతి వెలుగు అతనిని నే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులున్ దివిజుల్ కీర్తింపనేరరు ఎవని వర్తనము వరులు ఎరుగరు అట్టివాని నుతింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అశుద్రశవతాడ్యులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. హరి ఓం. ఓ విదురా, తల్లి అయినటువంటి దేవహూతి కపిలుణ్ణి ప్రకృతి పురుషుడి యొక్క లక్షణాలు ఏమిటి, వాటి యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్న వేసింది కదా. దానికి కపిలుడు చాలా డీటెయిల్డ్గా ఆమెకు సమాధానం చెప్తూ చాలా క్లుప్తంగా కూడా కొన్ని విషయాలను చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. తరువాత 24 తత్వాలు, అదేవిధంగా పంచమహాభూతాలు, ఈ పంచమహాభూతాలు 24 తత్వాలు ఉండేటువంటి దాంట్లోకి మాయ అనేటువంటి తన శక్తిలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఉంటాయి. ఇవన్నీ ఒక ముద్ద కింద ఉన్నట్టయితే దాంట్లోకి తన స్వరూపమే అయినటువంటి కాలాన్ని తీసుకొచ్చి పెట్టాడయ్యా. ఇలాగ తన కాలం వచ్చేటప్పటికి అంతకు ముందంత కాలం ఎంటర్ అవ్వకముందు ఈ సత్వరజస్తమో గుణాలు, ఈ మాయాశక్తి, లేకపోతే ఈ దశేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్తబ్దుగా కామ్గా ఉండేటువంటి సముద్రంలాగా, అంటే కెరటాలు ఏమీ లేనటువంటి సముద్రంలాగా, ఏమీ వికారాలు పొందనటువంటి మట్టి ముద్దలాగా, బంగారం ముద్దలాగా సామ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన కాలాన్ని దాంట్లోకి ప్రవేశపెట్టాడో అప్పుడు ఆ కాలం అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తి. ఆ శక్తి ఏం చేసింది అంటే అది మొత్తం ఈ పంచభూతాలు, తర్వాత పంచమహాభూతాలు, వీటిలన్నిటిలోనూ కూడా ఒక క్షుభిత్వాన్ని, ఒక క్షోభను కలగజేసింది. అంటే శోభన అంటే ఒక రకమైన క్రియాటిక్ కండిషన్ని, ఒక రకమైనటువంటి అలజడిని కలగజేసింది. అంటే ఉదాహరణకి నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లు మామూలు కామ్గా ఉంటాయి, దాని మీద పొయ్యిల మీద పెట్టి కాసేపు వెలిగించేటప్పుడు కొంచెం సేపు అయ్యేటప్పటికి ఆ నీళ్ళని క్షోభ చెందుతాయి. అంటే దే స్టార్ట్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ విత్ లాట్ ఆఫ్ ఫోర్సెస్ అన్నమాట. అదేవిధంగా ఈ కాలం అనేటువంటిది ఆయన యొక్క ఫోర్స్ అది వచ్చేసేటప్పటికి వీటిలన్నిటిలోనూ కూడా
క్షోభ కలిగింది. ఇలాగ ఎప్పుడైతే క్షోభ కలుగుతుందో అప్పుడు పదార్థాలు ఏ పదార్థాలు ఎక్కడెక్కడికి వచ్చి అతుక్కోవాలి, ఏ పదార్థాలు దూరంగా వెళ్ళిపోవాలి అనేటువంటి విశేషం అంతా కూడా మామూలుగా కలుగుతూ ఉంటుంది కదా, ఆ విధంగా కలిగింది. ఇలాగ కలిగినటువంటి ప్రకృతిలో వీటిల్లో కాలం వచ్చింది. ఇదంతా ఒక ముద్దయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే స్వస్యాం యోనౌ పరహ పుమాన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం. అప్పుడు ఈ విధంగా ఉండేటువంటి దానిలోకి తన యొక్క పరహ అంటే ఆత్మస్వరూపమైనటువంటి తన యొక్క పుమాన్ అంటే ఆ పరమాత్మ యొక్క స్వశ్యాం అంటే తన యొక్క శ్యాం ఆ చైతన్య శక్తిని పరహ అంటే ఆ చైతన్య శక్తిని ఆధత్త వీర్యం, ఆ బీజం కింద వీర్యం కింద ఈ కామ్గా ఉండి కాలం వల్ల క్షోభ చెందుతూ ఉండేటువంటి ఈ కయాటిక్ కండిషన్లో ఆయన తీసుకొచ్చి పెట్టాడయ్యా. అలాగ పెట్టగా వచ్చినటువంటి ఆ సిస్టమ్ని మహత్తత్వము అంటారు. అది హిరణ్మయం, అదంతా కూడా బ్రహ్మాండమైనటువంటి బంగారు తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది అని చెప్పిన తరువాత ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ విశ్వమాత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వతేజసా పిబత్ తీవ్రం ఆత్మ ప్రస్వాపనం తమః. ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టినటువంటి వీర్యం ఉందే, ఆ పరమాత్మ ఉన్నాడే, ఆయన యొక్క ఆత్మచైతన్య శక్తి, అది కూటస్థ నిర్వికారము, దాంట్లో ఏమీ మార్పు ఉండదు. ఉదాహరణకి బొమ్మలోంచో లేకపోతే ఓ ఫ్యాన్లోంచో కరెంట్ వెళ్తుంది, కరెంట్లో ఏం మార్పు ఉండదు. ఆ కరెంటు వెళుతూ ఉండడం వల్ల ఆ ఫ్యాన్లోనో ఆ వస్తువులోనో ఆ పదార్థంలోనో మార్పులు కలుగుతుంటాయి, తిరగడం ఆగిపోవడం తప్పుడు చేస్తూ ఉండడం ఏవోవో చేస్తూ ఉంటాయి. కానీ కరెంటులో మాత్రం ఏం మార్పు ఉండదు, కరెంటు తిరగదు. అదేవిధంగా కూటస్థ నిర్వికారమైనటువంటి ఆ ఆత్మచైతన్య శక్తి జగదంకురః. ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ఈ బ్రహ్మాండ వలయాలు ఈ జగత్తుకి అంతటికీ కూడా అంకురం వంటిది. ఏది అంకురం వంటిది అంటే ఆయన యొక్క ఆత్మచైతన్య శక్తి ప్రవేశపెట్టబడినటువంటి కాలం చేత క్షుభితమవుతున్నటువంటి 24 తత్వాలు పంచమహాభూతాలతో కూడుకున్నటువంటి ఆ మహత్తత్వం జగదంకురః. అది భూమి లాంటిది అన్నమాట. ఆ మహత్తత్వం భూమి లాంటిది. దాంట్లోకి బీజం ఒక విత్తనం వేస్తే అంకురం ఆ చెట్టు ఎలాగైతే వస్తుందో ఆయన యొక్క కూటస్థమైనటువంటి ఆయన శక్తి ఆ మహత్తత్వంలోకి ఎంటర్ అయినప్పుడు తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆత్మగతం, తనలోనే అవ్యక్తంగా ఉండేటువంటి విశ్వం వ్యంజన్. ఇప్పుడు ఈ బీజంలో ఏముంది అంటే పరమాత్మ ప్రవేశపెట్టినటువంటి ఆధత్త వీర్యం హిరణ్మయం అనేటువంటి తేజస్సులో ఏముంది, మనం చూస్తూ ఉండేటువంటి ఈ విశ్వం యొక్క ప్రణాళిక మొత్తం అంతా దాంట్లోనే ఉంది. ఎప్పుడైతే ఈ విశ్వం యొక్క ప్రణాళిక ఈ ప్లాను ఈ దగ్గరికి తీర్చేటువంటి శక్తి అంతా ఉందో అప్పుడు ఈ సత్వరజస్తమో గుణాలు ఇవన్నీ కూడా పనిచేయడం ప్రారంభించి అప్పుడు విశ్వం వ్యంజన్, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి విశ్వాన్ని వ్యంజన్ ప్రకటించాయి, వ్యక్తం చేయబడ్డాయి. అవ్యక్తంగా నిర్వికారంగా ఉండేటువంటి చైతన్య శక్తి తనలోనే ఉండేటువంటి ఈ జగత్తుని బయటికి తీసుకొచ్చేటప్పటికి ఏమైంది, తాను పురుష రూపంలో వీటిలన్నిటిలో దూరిపోయి ఉన్నాడు కదా, అప్పుడు ఏమైపోయిందంటే ఆత్మ ప్రస్వాపనం. ఇలాగ వీటి శరీరాల్లోకి తాను దూరిపోయి విశ్వంలోకి తాను మొత్తం అంతా వ్యాపించిపోయి నేను చెట్టు అనుకుని, నేను పొట్టు అనుకుని, నేను కుక్క అనుకుని అనేటువంటి తన అసలైనటువంటి స్వరూపాన్ని మర్చిపోయి అంటే ఆ స్వరూపం నిద్రపుచ్చబడింది. ప్రస్వాపనం అంటే తనంతట తానే వాటిల్లో కలిసిపోయి ఒక నిద్ర నటిస్తున్నట్టుగా తన అసలైనటువంటి రూపాన్ని పక్కన పెట్టేసేసుకుని నేనే వీటిల్లో వ్యాపించిపోయి ఉన్నాను అనుకునేటువంటి స్థితిలోకి వచ్చేసేటప్పటికి అది అంధకారం కాబట్టి ఆ అంధకారాన్ని తీవ్రం తమః స్వతేజస అపిబత్
వెంటనే మళ్ళీ ఆ ప్రళయకాలం వచ్చేటప్పటికి మళ్ళీ తాను ఒక్కసారి మేల్కొని మొత్తం ఈ అంధకారమయమైనటువంటి తన నిద్ర నుంచి బయటకు వచ్చేసినట్టుగా ఆయన వచ్చేసి మొత్తం జగత్తంతటినీ కూడా మళ్ళీ తనలోనే విలీనం చేసేసుకున్నాడు. దీనికే ఒక పరి జగములు వెలినిడి తన యొక్క ఆ హిరణ్మయ తేజాన్ని ఆయన లోపలికి ప్రవేశపెట్టాడో అప్పుడు ఒక పరి జగములు వెలినిడి వెంటనే విశ్వమాత్మగతం వ్యంజన్ కనిపిస్తూ ప్రకటిస్తోందిగా విశ్వం అంతా. అప్పుడు ఒక పరి లోపలికి గొనుచు స్వతేజసా అపిబత్ అది మళ్ళీ ఆ జగాలన్నిటిని అపిబత్ లోపలికి స్వతేజస తన తేజస్సుతోనే స్వతేజస అపిబత్ ఆత్మప్రస్వాపనం తానొక్కసారి మేలుకొని మళ్ళీ వీటిలన్నింటినీ కూడా లోపలికి తీసేసుకున్నట్టు ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అంటే ప్రకటించడము తానే లోపలికి తీసేసుకోవడము తానే అయి సకల అర్ధసాక్షియగు వీటిలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు ఆ చైతన్యం. అంటే కరెంటు ఫ్యాన్ తిరగడం చూస్తూ ఉంటుంది, ఏదో మిషన్ తిరగడం చూస్తూ ఉంటుంది, కరెంటు దాంట్లోకి వెళ్తూ ఉంటుంది, అవన్నీ తిరుగుతూ ఉన్నట్టుగా వాటి యొక్క ప్రయోజనాలకి సకల అర్ధసాక్షియగు అయి అకలంకుని అటువంటి ఆ సాక్షి స్వరూపమైనటువంటి ఆ ఆత్మమూలుని అర్ధిదలంతు అటువంటి పరమాత్మను తలుస్తాను అని చెప్పి జీవుడైనటువంటి గజేంద్రుడు చేసినటువంటి స్తోత్రం ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏం చెప్పాడయ్యా అంటే యత్ తత్సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుర వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం. ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ శక్తి ఉందే ఆత్మచైతన్య శక్తి తత్ అది ఆ ఆత్మచైతన్య శక్తి చాలా ప్రసిద్ధి పొందింది. తత్ అది స్వచ్ఛం, అది చాలా స్వచ్ఛమైనటువంటిది. తర్వాత శాంతం, అది శాంతంగానే ఉంటుంది. అంటే ఇన్స్ట్రుమెంట్లోకి వచ్చినటువంటి కరెంట్ శాంతంగానే, అదేమీ అలజడి చెందదు. ఆ ఉండేటువంటి ఆ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్నిట్లోనూ అలజడిని కలిగించేటువంటి విధంగా శాంతం స్వచ్ఛం, ఆ కరెంట్లో మార్పేం రాదు. అదేవిధంగా స్వచ్ఛం శాంతం సత్వగుణం, అంటే సత్వగుణం అంటే అలాగ చూస్తూ ఉండడం, ఏది జరిగినా సరే ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఆకాశంలాగా స్వచ్ఛమైనటువంటి స్ఫటికలింగంలాగా ఉంటూ తన యొక్క ఎగ్జిస్టెన్స్ని కనిపించేటట్టు చేసేటువంటి సత్వగుణం భగవతః. ఇప్పుడు ఆ సత్వగుణం, ఆ శాంతము, ఆ స్వచ్ఛము అని ఈ మూడు ఉన్నాయి చూసారా. స్వచ్ఛం, శాంతం, సత్వగుణం, ఈ మూడు కూడా ఏ మనసులో అయితే ఉంటాయో, ఏ జీవి యొక్క మనసులో అయితే ఉంటాయో అది భగవతః పదం. అదే భగవంతుడి యొక్క ఉపలబ్ధి స్థానము. భగవతః పదం, అది భగవంతుడి యొక్క ఉపలబ్ధి స్థానము. అంటే భగవంతుడిని దగ్గరగా పొందేటువంటి స్థానం ఏమిటి అంటే స్వచ్ఛమైనటువంటి చిత్తము. ఇక్కడ అన్వయం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ భగవంతుడిని పొందడం ఎలా ఉండాలి అంటే అమ్మా, ఇప్పుడు ఆయన జగత్తంతా కూడా ప్రకటించేశాడు కదా, విశ్వం ఆత్మగతం వ్యంజం కదా. ఇప్పుడు ఆ జగత్ వచ్చేసింది. ఇప్పుడు ఆ వచ్చేసినటువంటి జగత్తులో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉందిగా. ఇప్పుడు ఆ చిత్తం, నీ చిత్తాన్ని, ఆ చిత్తం ఎలాంటిది అంటే మొట్టమొదటి ఉండేటువంటి చిత్తం స్వచ్ఛం, శాంతం, సత్వగుణం. ఈ మూడు క్వాలిటీసు ఏ చిత్తంలో అయితే ఉంటాయో, ఏ మనసులో అయితే ఉంటాయో, ఏ బుద్ధిలో అయితే ఉంటాయో, అది ఆ స్టేట్ ఆఫ్ యువర్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ యువర్ చిత్తం భగవతః పదం. అది భగవంతుడి యొక్క పదము, భగవంతుడు ఉండేటువంటి స్థానము. యత్ చిత్తం తత్ మహత్ ఆత్మకం వాసుదేవాఖ్యం. ఇప్పుడు అలాంటి చిత్తం కలిగినటువంటి మానవుడికి, అలాంటి చిత్తం కలిగినటువంటి సాధకుడికి అప్పుడు అది భగవంతుడు ఉండడానికి స్థానం అవుతుందమ్మా. అది అందులోకి భగవంతుడు వచ్చి కూర్చుంటాడు.
అంతేగాని ఇప్పుడు మన చిత్తం నిండా రకరకాలైనటువంటి కోరికలు, వాసనలు, ఏడుపులు, నవ్వులు, దుర్మార్గాలు, ద్వేషాలు, అనురాగాలు, వీటి యొక్క అనుభవాలతో చిత్తం అంతా కూడా అశాంతం, అస్వచ్ఛం, రజోగుణం, తమోగుణంతో కూడిపోయినటువంటి చిత్తం దగ్గర మాత్రం భగవంతుడు ఉండడు. సో వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్, ఇంట్లో బూజులు కప్పేసినట్టు, తర్వాత ఇష్టం వచ్చినట్టు పదార్థాలు ఉన్నట్టు దుమ్ము కొట్టుకుపోతే మనం ఏ విధంగా అయితే చీపురు కట్టలు తీసుకుని నలుగురిని మనుషుల్ని పెట్టుకుని అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ శుభ్రం చేసుకుంటామో, అలాగా ఈ దరిద్రగొట్టు ఆలోచనలతోనూ వీటితోనూ నిండిపోయినటువంటి ఆ చిత్తాన్ని శాంతం, స్వచ్ఛం, సత్వగుణమయంగా చేస్తే అప్పుడమ్మా ఇల్లు క్లీన్గా ఉంది, చూడడానికి బాగుంది అని చెప్పి భగవతః పదం అది వస్తుంది అక్కడికి అని చెప్పి సాధకుడు ఒక అన్వయించుకోవలసినటువంటి విధానాన్ని ఆయన చెప్పాడు. ఇక రెండవది ఏమిటంటే, యత్ ఏ చిత్తం అయితే ఉందో తత్ అది ఏ మహతాత్మకం, మహత్తత్వం. ఇందాక చెప్పాక మహత్తత్వం అంటే ఏమిటి? పంచమహాభూతాలు, పంచభూతాలు, తర్వాత దాంట్లోకి భగవంతుడి యొక్క చైతన్య శక్తి వస్తే ఆ వచ్చినటువంటి ఆ స్థితిని, అంటే ఆ పురుషుడు వాటిల్లోకి వచ్చినప్పుడు స్థితి మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వం అంతా కూడా వాసుదేవ ఆఖ్యం. ఆ స్పృహ ఉందే, దాని యొక్క గమనకి ఉందే, అంటే ఏమిటి? మొత్తం విశ్వం కింద ఇప్పుడు మనం వ్యాపించి చూసుకున్నట్లయితే విశ్వం అంతట్లోనూ కూడా ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోకి భగవంతుడి యొక్క చైతన్య శక్తి మామూలుగా అలా ఉంది. ఇలాగ భగవంతుడి యొక్క చైతన్య శక్తి ఉండి ఇవన్నీ కూడా ఇంకా జగత్తు రాకముందు ఉండేటువంటి ఈ విశ్వమయం అంతట్లోనూ కూడా ఏ చిత్తం అయితే ఉందో, అంటే చిత్తము అంటే ఇక్కడ చిత్తం అంటే ఏమిటంటే చిత్, స్పృహ అంటే ఏమిటి? ఆ మొత్తం పదార్థాలన్నిటిలోనూ కూడా ఆ భగవంతుడి యొక్క స్పృహ ఉంటుందో, ఈ పదార్థాలు, ఈ విశ్వంలో ప్రతి పదార్థంలోనూ కూడా ఏ స్పృహ అయితే ఉంటుందో, ఏ చిత్తం అయితే ఉంటుందో అది తత్ మహతాత్మకం. ఆ మహత్తత్వం యొక్క స్థితి అది ఏ వాసుదేవాఖ్యం. దానినే వాసుదేవుడు అని పిలుస్తారమ్మా అన్నాడు. అంటే యథావత చెప్పాల్సిన దానికి అర్థం ఏమిటంటే, మనం చూసేటువంటి ప్రతి పదార్థంలోనూ ప్రతి దాంట్లోనూ కూడా వాసుదేవ అంటే వసించేటువంటి దివ్ అంటే వెలుగు. అన్నిట్లోనూ కూడా ఒక వెలుగు ఉన్నది. ఏమిటా వెలుగు అంటే స్పృహ, ఒక కాన్షియస్నెస్. అది ఉంది అని మనకు స్ఫురింపజేసేటువంటి తత్వాన్ని వాసుదేవ అంటారు. దేవ అంటే వెలుగు, వెలుగు అంటే కాన్షియస్నెస్. అంటే ఉదాహరణకి మనం ఎదురుగా చూస్తున్నాం అనుకోండి, చూస్తూ ఉంటే ఒక చెట్టు ఉంది. చెట్టుల్లో అది చెట్టు అని మనకు స్ఫురిస్తోంది కదా, అది ఆకులు అని స్ఫురిస్తున్నాయి కదా, ఇది కుక్క అనేటువంటి స్ఫురణ మనకు కలుగుతోంది కదా. ఆ స్ఫురించేటువంటి ఆ స్ఫురణని, ద ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ దిస్ అని ఆ ఫీలింగ్ మనకి కలిగించేటువంటి ఆ వెలుగుని, ఆ స్ఫురణని, ఆ నాలెడ్జ్ని, ఆ కాన్షియస్నెస్ని వాసుదేవుడు దేవ అంటారు. ఇది అన్నిట్లోనూ ఉంటుందిగా. మన ఆకాశం వైపు చూసామనుకోండి, మనకు ఆకాశము అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఒక బిల్డింగ్ చూసామనుకోండి, ఇది బిల్డింగు అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. సముద్రాన్ని చూసామనుకోండి, ఇది సముద్రము అనేటువంటి స్ఫురణ వస్తుందిగా. ప్రతి చోట మారుతోంది, కానీ ఆ స్పృహ మారటం లేదు, ఆ స్ఫురణ మారటం లేదు, స్ఫురణ మారటం లేదు. ఆకాశం అనే స్ఫురణ, సముద్రం అనే స్ఫురణ, నక్షత్రాలు అనే స్ఫురణ, మనిషి అనేటువంటి స్ఫురణ ఉందే, ఆ స్ఫురణను దేవ అంటారు. ఆ స్ఫురణ అన్నిట్లోనూ ఉంది కాబట్టి వాసుదేవ అంటారు. అది చిత్తం, మన చిత్తంలో ఉంటుంది. ఆ చిత్తం ఎలా ఉండాలంటే శాంతం, స్వచ్ఛం, భగవతః పదం. అందువల్ల అన్నిట్లోనూ కూడా వాసుదేవుడున్నాడు. ఆ స్పృహయే వాసుదేవుడు. అదే మన చిత్తంలో, అంటే మన జ్ఞాపకంలో, మన యొక్క వాసనల్లో దాన్నే నింపుకోవాలి.
ఆ చిత్తం డెవలప్ చేసుకోవాలి అంటే మన బుద్ధిని ఆ తత్వం మీదకి మనం ప్రవేశపెట్టాలి. అంటే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క పాదాలు, నవవిధ భక్తి స్వరూపాల కింద వాటిని నిత్యము కూడా మన మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మన చిత్తం శుద్ధం, శాంతం, సత్వగుణంతో కూడుకుంటుందమ్మా అని చెప్పి మనం ప్రాక్టికల్గా చేయాల్సినటువంటి విషయాన్ని ఆయన తీసుకొచ్చి చెప్పిన తరువాత విదురా ఇంకా ఏమన్నాడంటే స్వచ్ఛత్వం అవికారిత్వం శాంతత్వం ఇది చేతసః వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరాః. తర్వాత చిత్తం మామూలుగా మనిషి ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు, అప్పుడే పుట్టినటువంటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడి చిత్తం అంటే వాడి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాడికి అహంకారం డెవలప్ అవ్వదు, మనసు అనేటువంటిది రాదు, బుద్ధి అదేంటంటే చాలా ఒక స్ఫటికంలాగా, ఒక స్ఫటికలింగంలాగా వాడి మనసు ఉంటుంది. అది చిత్తం స్వభావంగా స్వచ్ఛంగానే ఉంటుంది. దాంట్లో వికారాలు ఏమీ ఉండవు, విక్షేపాలు ఏమీ ఉండవు. అంటే సత్వరజస్తమో గుణాలు వాడికి ఓ మనసని, తర్వాత ఇటు అటు కదలాలి, ఈ కోరిక తీర్చుకోవాలి, ఆ కోరిక తీర్చుకోవాలి అనేటువంటి వికారం కానీ, నేను శరీరం అనేటువంటి భావం కానీ వాడికి ఏమి ఉండవు. విక్షేపలయాల చేత సత్వరజస్తమో గుణాలు ఏమీ లేకుండా ఉండేటువంటి స్థితిలో వాడి మైండ్ ఉంటుందిగా. తర్వాత చాలా శాంతంగా ఉంటుందిగా. ఇది చిత్తం యొక్క లక్షణం. అంటే మానవుడి యొక్క మనసు యొక్క లక్షణం ఏమిటంటే స్వచ్ఛంగా ఉంటుందమ్మా, వికారాలు లేకుండా ఉంటుంది, తర్వాత శాంతంగా ఉంటుంది. ఇది చిత్తం యొక్క లక్షణం అమ్మా. ఇది ఇప్పుడు ఈ చిత్తం ఏం చేస్తుందంటే భూమితో సంపర్కం కలుపుకుంటే అప్పుడు వెంటనే ఆ భూమికి సంబంధించినటువంటి ఆ కలుషితాలన్నీ ఆ చిత్తంలోకి వచ్చి పడిపోతూ ఉంటాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడనమాట, ఏమర్రా ఓ మనుషుల్లారా, మీ చిత్తాన్ని శాంతంగా స్వచ్ఛంగా దీని కింద పెట్టుకోవాలి. ఆ చిత్తానికి ఉండేటువంటి లక్షణమే అది. అందుకనే ఏమిటంటారంటే నిర్వికల్పమైన మనసే ఆత్మ. నిర్వికల్పమైన మనసు, మన మనసు ఉందిగా, ఈ మనసు నిర్వికల్పంగా ఉంటారు. అంటే ఏ విధమైనటువంటి సంకల్పాలు, కోరికలు, గొడవలు, గందరగోళాలు, ఆసక్తులు ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా, స్వచ్ఛంగా, స్ఫటికలింగంలాగా నీ మనసుని నిర్వికల్పంగా పెట్టుకుంటే ఆ మనసే ఆత్మ, ఆ చిత్తమే ఆత్మ. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు సంకల్పాలు చేస్తావో, కోరికలు చేస్తావో, ఈ ప్రపంచంతో లింకులు పెట్టుకుంటావో అప్పుడు దీనివల్ల ఆ ఆత్మ పోయి నీ మనసు, ఈ చిత్తం వచ్చేసేసి నిన్ను జన్మల్లోకి దింపేస్తుంది అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు ఏమన్నాడంటే స్వచ్ఛత్వం. అమ్మా, మానవుల మనసులు, అన్ని జీవుల యొక్క మనసులు కూడా స్వచ్ఛత్వం ఉంటుంది. అవికారిత్వం, ఏ విధమైనటువంటి వికారాలు ఉండవు దాంట్లో. శాంతత్వం ఇది చేతసః, చాలా శాంతంగా ఉంటుంది, అలజడు లేనటువంటిది చేతసః ఇది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇది వృత్తిభిః, ఇవి వృత్తులలోకి ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది వరల్డ్, ఈ దశేంద్రియాలని వీడు ఆపరేట్ చేయడం ప్రారంభిస్తుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ చిత్తం భూమితో సంపర్కం కలగక ముందు, ఈ భూమితో అంటే ఈ మనం చూస్తూ ఉండేటువంటి ఈ భూ సంబంధమైనటువంటి పదార్థమయమైనటువంటి స్థితితో సంపర్కం లేనంత వరకు కూడా ఆ చిత్తం చాలా స్వచ్ఛంగా ఉంటుందమ్మా. అది ఎలా ఉంటుందంటే వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరాః. ప్రకృతి యథా, ప్రకృతి మొట్టమొదటి ప్రకృతి అంతా మొట్టమొదటి సామ్యావస్థలో ఉంది అన్నాం కదా. అంటే ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సంపర్కం ఎప్పుడైతే పెట్టుకుంటే కలుషితం అయిపోతాం. ఇప్పుడు సంపర్కం పెట్టుకోనప్పుడు ఆ సంపర్కం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి సందర్భం భూమితో అంటే పదార్థమైనటువంటి ఈ ప్రపంచము అని అర్థం. భూమి అంటే ఆల్ వరల్డ్లీ డిజైర్స్, ఆల్ ది వరల్డ్లీ అట్మాస్ఫియర్లోకి నీ మనసును తీసుకొచ్చినట్లయితే అప్పుడు కలుషితం అవుతుంది. అప్పుడు భగవంతుడి స్థానం కాదు అది. ఇప్పుడు అటువంటి భూమితో సంపర్కం లేనటువంటి మనసు ఎలా ఉంటుంది అంటే దానికి ఆయన చెప్పినటువంటి
పరా, అపాం అంటే నీరు, పరా మిగతా ఏ పదార్థాలు, పర అంటే ఇక్కడ మిగతా పదార్థాలు, పరమైనటువంటి పదార్థాలు ఏమీ టచ్ చేయనటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి నీటి చలములోకి ఏమీ పడలేదు, సకాంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది నీరు, అలా ఉంటుంది. ఇప్పుడు ఆ నీటిలోకి ఏమైనా పడ్డాయనుకోండి, మట్టో మశానమో ఆకులో కాగితాలో ఎవరో వచ్చి దాన్ని రాళ్ళు వేయడమో లేకపోతే దాంట్లో స్నానాలు చేయడమో ఇటువంటివన్నీ చేసేటప్పటికి ఆ నీరు స్వచ్ఛత అంతా ఏ విధంగా అయితే పోతుందో ఈ మనసులోకి ఈ నానా చెత్త అంతా మనసులోకి పడిపోతుందమ్మా. కాబట్టి భగవంతుణ్ణి మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటిది మాత్రమే ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటిది ఏమిటంటే స్వచ్ఛతం, అవికారిత్వం, శాంతత్వం, సత్వగుణ సమన్వితం, వృత్తిభిర్లక్షణం. ఈ వృత్తులన్నింటినీ కూడా తీసుకోవాలి అనేటువంటి కోరిక లేనటువంటి చిత్తాన్ని ఇచ్చాడు. అది స్వచ్ఛమైనటువంటి నీటి లాంటిదమ్మా. అందువల్ల ఆ స్వచ్ఛతను మనం కాపాడుకుంటే భగవత పదం, అది భగవంతుడి యొక్క పదం అవుతుంది అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.